హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. ఇది వచ్చేసి ఆగస్ట్ 15th రోజు వ్లాగ్ అనమాట. ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా బిలేటెడ్గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఎందుకంటే నేను ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను కాబట్టి అందుకని చెప్పేసి ముందు బిలేటెడ్గానైతే చెప్పేస్తున్నాను. ఇంక ఈరోజు అయితే మా అమ్మాయిగారికి 8:30 నుంచి 10:30 వరకే అనమాట స్కూలు. అయితే నాకు ఎక్కువ పని లేదు, జస్ట్ టిఫిన్ చేసేసి వాడిని పంపించేస్తే సరిపోతుంది. కానీ నేనే కొంచెం ఎక్స్ట్రా పని అయితే పెట్టుకున్నాను అనమాట. మా అమ్మాయి గారికి ఈరోజు ఫ్లాగ్ కలర్స్లో దోశ అయితే వేసిద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. దానికోసం డాడీని పాలకూర తీసుకురమ్మన్నాను. పాలకూర లేదని చెప్పేసి చుక్కకూర అయితే తీసుకొచ్చారు. ఏదైతే ఏం చెప్పండి, ఆకుకూరే కదా. ఇంకా దాంతో అయితే దోశ వేస్తాను. అలాగే ఇంట్లో క్యారెట్స్ కూడా ఉన్నాయన్నమాట. క్యారెట్ కూడా దోశ వేస్తా. టైం వచ్చేసి 7 అయిపోయింది. అదనమాట, 7 అయితే అయింది టైము. ఇంక ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళి పాలకూర చుక్కకూర రెడీ చేయాలి. అలాగే క్యారెట్ కూడా మిక్సీలో పట్టుకోవాలన్నమాట. చట్నీ చేయాలి, దోశలు వేయాలి. 8:30 కల్లా మా మైకని స్కూల్కి అయితే పంపించేయాలి. నెక్స్ట్ వాడు వెళ్ళిన తర్వాత ఇంట్లో పని ఉంటే అవన్నీ చూసుకుంటా, వంట పని అదంతా అనమాట. రోజు స్కూల్కి వెళ్తే ఆడితో పాటు మేము కూడా వంట చేసుకునే వాళ్ళము. 9 కల్లా వంట అంతా ఫినిష్ అయ్యేది. మరి ఈరోజు లేదనమాట. ఇంక అందుకని చెప్పేసి వాడు వెళ్ళిన తర్వాత అయితే వంట చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే వెళ్ళి నేను దోశలకి మొత్తం అంతా ప్రిపేర్ అయితే చేసుకుంటాను. ఆల్రెడీ ముందు పల్లీలన్నీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అనమాట. పుట్నాలు ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేసేయడమే. చట్నీ వచ్చేసి దోశలకే రెడీ చేసుకోవాలి. పాలకూర అలాగే చుక్కకూర అలాగే క్యారెట్ రెడీ చేసుకుంటే ఇండియన్ ఫ్లాగ్లో దోశ అయితే వేసేస్తాను. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానండి. వంట పని అయితే స్టార్ట్ చేసేద్దాం అని చెప్పేసి ఇంకా దోశ బ్యాటర్ అయితే వేసాను కదా. ఇంకా గిన్నె అంతా కూడా అడ్డుగా ఉన్నాయని చెప్పేసి సైడ్కి అయితే పెట్టేశాను. ముందు రోజే క్యారెట్లు అయితే తీసి బయట పెట్టేసుకున్నాను అనమాట. మరి చల్లగా ఉంటే చేతులు అవి తిమ్ముర్లు వచ్చేస్తున్నాయి, ఫ్రిడ్జ్లో వస్తువులు ఏమైనా ముట్టుకుంటుంటాయని చెప్పేసి ఇంకా దీన్ని అయితే సైడ్కి పెట్టేసి ఇంకా క్యారెట్స్ అవి కూడా తీసి పక్కకి అయితే పెట్టుకున్నాను అనమాట. దోశ బ్యాటర్ చూడండి భలే అయితే పొంగింది. ఇంకా దీన్ని అయితే సైడ్కి ఉంచాను. ఇంక ఈ మొక్కలన్నీ కూడా నేను వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పువ్వులన్నీ ఇలా డబ్బాలో కట్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఏదైనా ఫెస్టివల్ ఉంది అంటే కనుక ఇంట్లో కంపల్సరీగా సేమియా అయితే ఉండాలి కదా. ఇంకా అందుకని చెప్పేసి సేమియా కూడా చేద్దామని చెప్పేసి సేమియా పొలాలు అయితే తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇంకా వీటిని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ప్యాన్లో వేసేసి. మొత్తం మీరు థంబ్నెయిల్లో చూసినట్లయితే కనుక ఈరోజు చేసిన వంటలన్నీ కూడా ఫుల్ అటర్ ఫ్లాప్ అయితే అయిపోయినాయండి. అస్సలు నేను అనుకోలేదు అన్నీ కూడా ఇలాగ అటర్ ఫ్లాప్ అయిపోతాయని చెప్పేసి. నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే చాలా టైం తీసుకుని కష్టపడి చేస్తే ఇలా అయ్యిందని చెప్పేసి. ఇంక ఇక్కడ ఫస్ట్ ఒక పక్క ఏమో సేమియా పొలాలు వేగుతున్నాయి. ఇంకొక పక్క వచ్చేసి నేను ఇక్కడ దీన్ని పేరు మర్చిపోయాను, ఈ ఆకుకూర అనమాట. దీన్ని అయితే వాటర్లో వేసాను. మట్టి ఏమైనా ఉంటే కదా పోతుంది కదా అని చెప్పేసి. ఒక సైడ్ ఏమో వేడి నీళ్ళు అవుతూ ఉన్నాయి అనమాట. ఇంకొక సైడ్ వచ్చేసి సేమియా పొలాలు అయితే వేగుతూ ఉన్నాయి. ఇంక ఇక్కడ వాటర్ అయితే తీసేసి స్టవ్ మీద అయితే టీ పెట్టేద్దాం అని చెప్పేసి గిన్నె అయితే పెట్టేశానండి. కొన్ని వేడి నీళ్ళు అయితే వేసేసుకున్నాను అనమాట. డికాషన్ అంతా కూడా ఫాస్ట్గా అయితే అయిపోతుందని చెప్పి. అలాగే నేను తాగడానికి కొన్ని వేడి నీళ్ళు కూడా గ్లాసులు అయితే వేసుకున్నాను. ఫుల్ వేడి అనమాట. ఇంక అందుకని చెప్పేసి తర్వాత తాగుదాంలే అని చెప్పేసి ఇంక వాటిని అయితే అలా వదిలేసాను. ఇంకా టీ వేసుకునే గ్యాప్ అలాగే నేను ఇదంతా చేసుకునే గ్యాప్ ఉంది కదా, వేడి నీళ్ళు అవన్నీ గ్లాస్లో వేసుకునే గ్యాప్, ఈ గ్యాప్లో సేమియా పొలాలు అయితే మాడిపోయినాయి అనమాట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగా ఇంత చిన్న టైంలోనే ఇవన్నీ మాడిపోతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. అవైతే కొంచెం మాడిపోయినాయి. ఇంకా వాటిని అయితే అటు ఇటు తిప్పేశాను. ఇంక ఇక్కడ డబ్బాలో చూస్తే టీ పొడి కూడా అయిపోయిందనమాట. ఇంకా టీ పొడి అయితే వేస్తున్నాను. మా మాయగడికి స్కూల్కి పంపించడం అంటే జస్ట్ వాడికి టిఫిన్ పెట్టేసి యూనిఫామ్ అంతా వేసి పంపించేస్తే అయిపోయేది. కానీ నేను ఆ చిన్న పని చేయడం మానేసి ఇంత పెద్ద పని పెట్టుకున్నానా అని చెప్పేసి అయితే అనిపించింది. మీలో ఎంతమంది అవసరం లేని పని కూడా చేసి అవసరమైన అంటే అనవసరమైన పని అంతా పెట్టుకుని అవసరమైన పనిని నెగ్లెక్ట్ చేస్తారు అనేది అయితే నాకు కమెంట్ చేయండి. ఇంకా నేను నాకు రాకపోయినా సరే ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి పెట్టుకున్న పని వల్ల నాకు చాలా టైం వేస్ట్ అయిపోయిందనమాట. హడావిడి అయితే అయిపోయింది. స్కూల్ వ్యాన్ ఏమో డైలీ వచ్చేసి 8:40 8:50 టైంకి వస్తుంది అనమాట. కానీ ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, ఇంకొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే మొత్తం ఫ్లాగ్ అంతా చేసేది ఉంటుంది కదా స్కూల్లో, వాళ్ళకి కూడా చిన్న చిన్న సెలబ్రేషన్స్ అవి ఉంటాయి కదా. ఇంకా అందుకు 10:30 కల్లా పిల్లల్ని ఇంటి దగ్గర దింపేసేయాలి వాళ్ళు. ఇంకా దానికోసం అని చెప్పేసి వ్యాన్ కూడా ఫాస్ట్గా వస్తుంది అనమాట. నేను పొద్దున్నే లేచినా సరే నాకు పని కాస్త ఇంత లేట్ చేసుకున్నాను నేను. ఇంక ఇక్కడ చూడండి చెప్పాను కదా సేమియా పొలాలు మాడిపోయినాయి అని చెప్పేసి, ఇలా అయితే అయిపోయినాయి అనమాట. ఫుల్ బ్రౌనిష్ అయితే అయిపోయినాయి. సరేలే అని చెప్పేసి వాడిని అయితే సైడ్కి పెట్టేసి ఇంక ఇక్కడ క్యారెట్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. క్యారెట్ అంతా తురిమి
అది మిక్సీలో వేసి వాటిలోంచి వాటర్ కానీ లేకపోతే గుజ్జు కానీ ఏదో ఒకటి తీసి దోశ అయితే వేద్దామని చెప్పేసి అనమాట. ఇంకలోపు స్టవ్ మీద అయితే ఒక పక్క టీ పెట్టాను కదండి, ఇంకొక పక్క వచ్చేసి సేమియా చేద్దాం కదా అని చెప్పేసి సగ్గుబియ్యం అయితే పెట్టేసి ఇంకా బయటకు వచ్చానమాట. మొక్కలకైతే నీళ్ళు వేయాల్సిందని చెప్పేసి మొక్కలకైతే నీళ్ళు వేయడానికి బయటకు వచ్చాను. ఎందుకు వచ్చానంటే కనుక నాకు బకెట్ కావాలని చెప్పేసి బకెట్ కోసం వచ్చాను. ఇంకలోపు మొక్కలకి నీళ్ళు వేసి కొన్ని డేస్ అయిపోయిందనమాట. మొక్కలు పెట్టినప్పటి నుంచి నీళ్ళే వేయలేదని చెప్పేసి ఇంకా వీటికైతే నీళ్ళు వేద్దామని చెప్పి అప్పుడు బకెట్ అదంతా తీసుకుని కొన్ని నీళ్ళు వేసాను అనమాట. గ్లాస్తో చిన్న గ్లాసులో వాటర్ అయితే వేసాను, ఎక్కువేం వేసేయలేదు మళ్ళీని. ఇంకా మొక్కలకి నీళ్ళు వేసేసి ఇంట్లోకి వచ్చేసరికి టీ కాస్త మరిగిందండి, బాగా మరిగిందనమాట, ఎక్కువ మరిగిపోయింది. అందుకని చెప్పేసి కొంచెం అంతే టీగా అయిపోయిందనమాట. ఇంకా టీ అయితే వేసేసుకున్నాను. వేడి నీళ్ళు అయితే ఉన్నాయి కదా, అవి కొంచెం చల్లగా అయితేసరికి అవి కొంచెం తాగిన తర్వాత ఇంకా అప్పుడైతే వాటర్ అయితే తాగేసాను, టీ అయితే తాగేసాను. ఇంకెక్కడ చూడండి టీ కాస్త ఒలిగిపోయిందనమాట. ఇంకా ప్రశాంతంగా టీ అయినా ప్రశాంతంగా తాగుదాం అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ పక్కన అయితే కూర్చుని టీ తాగుతున్నాను అనమాట. నాకు అస్సలు మంచిగా అనిపించలేదు, ఎందుకంటే అప్పటికే సేమియా పొలాలు వేగిపోయినాయి. నేను స్టవ్ మీద అయితే సగ్గుబియ్యం పెట్టాను అని అయితే చెప్పాను కదా, ఆ సగ్గుబియ్యం వచ్చేసి చిన్న సగ్గుబియ్యం అనమాట. అవి కాస్త నేను ఎక్కువ వేసేసరికి అవి ఉబ్బి ఎక్కువైపోయేసరికి మొత్తం ఎలా అంటే నేను అసలు సగ్గుబియ్యంతో సేమియా చేస్తున్నానా లేకపోతే సేమియాలో సగ్గుబియ్యం వేసానా అన్నట్టుగా అయితే అన్ని సగ్గుబియ్యం అయితే అయిపోయినాయి. మీకు చూపిస్తాను తర్వాత వీడియో క్లిప్లో మీరు చూస్తారు. అదే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. పొద్దున్నుంచి చేసిన ఈ రెండు కూడా ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అయిపోయినాయి. ఒకటి సేమియాకే 2 ఎఫెక్ట్స్ అయిపోయినాయి కదా, సేమియా పొలాలు మాడిపోయినాయి, సగ్గుబియ్యం ఎక్కువైపోయినాయి. ఇంకేమేమి జరుగుతాయా అని అనుకుంటూనే నేను వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అలాగే అయ్యిందనమాట, వంట కాస్త పెంట అయ్యింది నాకు ఈరోజు. ఇంక ఇవిగోండి క్యారెట్లు అయితే ముందే తురిమేసి ఇదంతా పీల్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఇంకా అయితే కట్ చేసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను, అంటే మిక్సీ పడదాం అని చెప్పేసి. ఇంక ఇదిగోండి ఇలా అయితే మిక్సీ పట్టేశానమాట. నేను ఏం చేశానంటే డాడీ తీసుకొచ్చింది చుక్క కూర అనమాట, దాన్ని ఏం చేశాను ఒకసారి స్టవ్ మీద పెడితే ఎలా ఉంటుందా అని చెప్పేసి స్టవ్ మీద పెట్టాను అనమాట. అది కాస్త కొంచెం బ్రౌనిష్ షేడ్లోకి వచ్చింది. ఇంక అందుకని చెప్పేసి ఆ చుక్క కూర ఉడికించింది కాస్త సైడ్కి పెట్టేసి ఇంకా నార్మల్గా ఏమి ఉడికించలేని చుక్క కూర వాష్ చేసి మిక్సీ పెట్టాను అనమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ మీరు ఒకవేళ ఎప్పుడైనా చుక్క కూర ట్రై చేస్తే ఇలాగ కొంచెం వేగించి లేకపోతే ఆయిల్లో వాటర్లో కానీ ఉడకబెట్టి చూడండి, అది కలర్ షేడ్ అయిపోతుంది. అలా అయిపోయేసరికి ఇంకా దాన్ని అయితే పక్కకు పెట్టేశాను. ఇదంతా బ్లాపర్స్ అన్నీ ఒక వీడియో తీసుంటే కనుక అది ఖచ్చితంగా వైరల్ అయిపోయేది, అంత చెత్త అయిందనమాట. ఇంక ఇక్కడ దోశ బ్యాటర్ తీసుకున్నాను కదా, అన్నింటిలోకి తీసేసుకుంటున్నాను అనమాట. ఆరెంజ్, గ్రీను, వైట్ లాగా తీసైతే పక్కకు పెట్టుకుని ఇంకా వీటిని అయితే మిక్స్ చేస్తున్నాను. ఏదో నేను చేసేది ఏదో సక్సెస్ అయిపోయి అంటే మంచిగా వచ్చేసేలాగా స్పూన్స్ అన్నీ ఒక్కొక్కసారి కడుగుతూ వచ్చానమాట. ఇంకెక్కడ చూడండి ఫస్ట్ అయితే నార్మల్గా వేసే దోశపిండి అయితే కలిపాను కదా, అది బాగానే ఉంది, నార్మల్ దోశపిండిలాగా అయ్యింది. ఇంక ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట. ఆరెంజ్ కలర్ ఫెయిల్ అయిపోయింది, అది అసలు ఆరెంజ్ లాగే కనిపించట్లేదు. మళ్ళీ ఇంకెక్కడ చూడండి ఆకు కలరు అంటే గ్రీన్ కలరు ఆకుపచ్చ, ఇది కూడా కాస్త వైట్ లాగే అయిపోయింది. మా వాళ్ళకి ఇది చట్నీయా లేకపోతే నేను చేసిన చట్నీయా అని చెప్పేసి అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టిందనమాట. అంత అట్టర్ ఫ్లాప్ లాగా అనిపించింది ఆ గ్రీన్ కలర్ అయితే మరీను. ఇంక ఇదిగోండి నేనైతే దోశ వేసేసాను, కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది తప్ప మిగిలింది ఏది కూడా తేడాయే తెలియట్లేదు అనమాట. ఇలా వచ్చింది దోశ వచ్చేసి, నాకు అస్సలు నచ్చలేదు. ఇంక అందుకని చెప్పేసి వీడియో స్టార్ట్ చేయడానికి కానీ లేకపోతే వీడియో పోస్ట్ చేయడానికి కానీ నాకు ధైర్యం అయితే సరిపోలేదనమాట. ఫుల్ వరస్ట్ ఫీలింగ్. ఇంక ఇవ్వకండి 3 పిండిలు ఒకేలా ఉన్నాయి. ఇంకా మా అమ్మాయిని అయితే రెడీ చేసేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసి వాడిని అయితే స్కూల్కి పంపించేసాము. వాడు ఫొటోస్ తీసుకోవడానికి ఫుల్ అల్లరి అయితే చేశాడనమాట. అసలు నేను చేసింది వంట పెంట అన్నట్టుందనమాట. ఇదిగోండి సేమే చేసానా, చిన్న సగ్గుబియ్యం అనమాట, అందుకని సగ్గుబియ్యం ఎక్కువ వేసేసాను. అవి ఉబ్బి ఊరిపోయి ఎలా అయిపోయినాయి, మొత్తం సగ్గుబియ్యం పాయసం లాగా అయిపోయింది. ఇంక చూడండి క్యారెట్ తెలియట్లేదు, నార్మల్ బ్యాటరా క్యారెట్ కలిపిన బ్యాటరా. ఇంక ఇది వచ్చేసి నార్మల్ది, రెండు ఒకలా ఉంది. ఇంక ఇది కూడా అంతే ఆకుకూర వేసి చేశాను, పెద్ద డిఫరెన్స్ చేయలేక మా ఊళ్ళో వేసుకుంటూ వేశారు. అదనమాట ఈరోజు నేను చేసిన పెంటలు. అస్సలు మంచిగా రాలేదు.
ఇంక ఇప్పుడు నేను దోశలు వేసుకుంటున్నాను. అమ్మాయి గారు స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట. దోశ వేసుకుని తినేసి అప్పుడు గిన్నెలు కడగాలి. ఇంకా మా అమ్మాయి గారిని స్కూల్కి పంపించాను కదండి, నేనైతే టిఫిన్ అయితే వేసుకొని వచ్చాను అనమాట. ఇంకా చట్నీ విషయానికి వస్తే చట్నీ కూడా అటర్ ఫ్లాప్ అనమాట. ఎందుకంటే నేను క్యారెట్ మిక్సీలో పెట్టేశాను, అలాగే ఆకుకూర మిక్సీలో పెట్టేశాను. ఇవి రెండు మిక్సీ పెట్టేసరికి మాది పాత మిక్సీ అనమాట. అది కాస్త వేడైపోయి నేను చట్నీ మిక్సీ జార్లో వేసేసరికి అది సరిగ్గా తిరగలేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి చట్నీ కూడా అసలు సరిగ్గానే నలగలేదండి. ఇంకా నేను టిఫిన్ చేసేసరికి 9 అయితే అయిపోయిందనమాట. ఇంకా టిఫిన్ అంతా అయిన తర్వాత కొన్ని మొక్కలైతే నాటుదాం అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా మొక్కలైతే నాటడానికి అయితే బయటికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంక ఇదిగోండి చెప్పాను కదా చట్నీ కూడా అటర్ ఫ్లాప్ అని చెప్పేసి, చట్నీ కూడా మిగిలిపోయింది. అసలు చట్నీకి దోశ పిండికి లేకపోతే నేను చేసిన గ్రీన్ ఆరెంజ్ దోశ బ్యాటర్కి సంబంధమే లేదనమాట. అంత చండాలంగా అయితే వచ్చాయి. ఇంకా మిగిలిన దోశ బ్యాటర్ అంతా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మిగిలిన ఇంట్లో పనులు ఉంటాయి కదా, అవన్నీ అయితే స్టార్ట్ చేశానమాట. సేమియా ఎలా ఉన్నా సరే టేస్టీగా అయితే ఉంది. ఇంకా అందుకని చెప్పేసి సేమియా అయితే తినేసి ఇంకా కడగాల్సిన గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేశాను. ఇంకా గిన్నెలన్నీ బయట పెట్టేసిన తర్వాత ఫోన్లో చూస్తే ఛార్జింగ్ లేదండి, అలాగే ట్యాంక్లో కూడా వాటర్ లేవన్నమాట. ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళి ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టేసి ఇంకా మోటార్ అయితే ఆన్ చేసి వచ్చేసి ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను అనమాట. మళ్ళీ మా మామయ్య వచ్చేలోపు నేను వంట అంతా కూడా ఫినిష్ చేసేసుకోవాలండి అప్పటికి. ఎందుకంటే 10:30 కల్లా వచ్చేస్తాడు కదా వాడు ఇంటికి. 10:30 ఎలాగైనా సరే 11 లోపు వంట అయితే ఫినిష్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా గిన్నెలన్నీ కడిగి వచ్చేసిన తర్వాత ఇంక వంకాయలు అయితే తీసి బయట పెట్టాను అనమాట. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పేసే ఉంటాను. డాడీకి అయితే వంకాయ బంగాళదుంప కర్రీ అయితే నచ్చదు, లేకపోతే నార్మల్ వంకాయ కర్రీ అయినా సరే నచ్చదు అనమాట. ఈ వంకాయలో పచ్చళ్ళు కానీ ఎండులు కానీ ఏమైనా వేస్తే తింటారు, కానీ ఇలా ఉట్టి వంకాయ కర్రీ వేస్తే తినరు అనమాట. నేనైతే గుత్తి వంకాయ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను, కానీ ఇంక ముందే చెప్పాను కదా నేను మిక్సీ కొంచెం హీట్ అయిపోవడం వల్ల రన్నింగ్ సరిగ్గా అవ్వలేదని చెప్పేసి, ఇంకా మసాలా వేస్తే అది కూడా సరిగ్గా అవ్వదేమో అని చెప్పేసి ఇంకా నేనైతే గుత్తి వంకాయ ప్రాసెస్ అది చేద్దామని ఆ థాటే తీస్తాను అనమాట. జస్ట్ వంకాయ కర్రీ చేద్దామని చెప్పేసి మైండ్లో ఫిక్స్ అయితే అయిపోయాను. ఇంకా ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను అనమాట. రైస్ అయిపోయిన తర్వాత అప్పుడు కూరగాయతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా రైస్ పెట్టేసి వంట అంతా అయిపోయిన తర్వాత, అంటే రైస్ అయిపోయిన తర్వాత ఇంకా కూర కూడా స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా అన్నీ వేసేసాను అనమాట. ఇంకా కూరకు అన్ని స్టవ్ మీద పెట్టేసి వచ్చేసరికి మా మైగడైతే వచ్చాడండి. ఇంకా వాడు రాగానే వాడికి డ్రెస్ అయితే చేంజ్ చేశాను. ఇంకా మార్నింగ్ అయితే సేమియా చేశాను కదా, ఇంకా అది ఉండేసరికి వాడు అడిగాడు అనమాట సేమియా తింటానని చెప్పేసరికి కొన్ని స్నాక్స్ అలాగే సేమియా అయితే ఇచ్చాను ఇంకెక్కడ వాడికి. ఇంక ఇదిగోండి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వంకాయ అలాగే బంగాళదుంప వేసి అయితే కర్రీ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది, బాగుందనమాట ఇంకెక్కడ కర్రీ. ఇంకా నేను పొద్దున్న సేమియా చేసినప్పుడు నేను అందులో జస్ట్ కిస్మిస్లు అలాగే యాలక్కాయలు మాత్రమే వేసానండి. డాడీ జీడిపప్పు కూడా తీసుకొచ్చారంట, అదైతే వేయడం మర్చిపోయాను నేను. ఇంకా జీడిపప్పు ప్యాకెట్ అయితే కిరాణా సరుకులు అన్నీ సర్దుతుంటే దొరికేసరికి ఇంకా జీడిపప్పు అయితే తినేస్తున్నాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత కొంచెం ఫేస్ వాష్ అది చేసేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ భోజనానికి అయితే కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా కొన్ని అప్పడాలు అలాగే చిప్స్ అయితే వేయించాను. వంకాయ కర్రీ అలాగా కొంచెం తినరు కదా డాడీ అని చెప్పేసి చిప్స్ అవంటే కొంచెం ఫాస్ట్గా అయినా తినేస్తారు, నచ్చుతుందా అన్నట్టుగా ఇంకా అప్పడాలు కొన్ని చిప్స్ గొట్టాలు ఇవన్నీ ఉంటే అవన్నీ వేయించాను అనమాట. మా అమ్మాయికి కూడా ఆకలేసేస్తుందని అయితే చెప్పాడు. ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే వాడు నేను కలిసి అయితే భోజనం చేసేద్దాం అని చెప్పేసి అయితే వడ్డించేసుకున్నాము. వాడికి కేవలం బంగాళదుంపలు అప్పడాలే వేసానండి, నేను వచ్చేసి వంకాయ ఇదంతా అయితే వడ్డించుకున్నాను అనమాట. ఇంకెక్కడ మా అమ్మాయి కూడా తినేసిన తర్వాత ఫుల్ డ్యాన్స్లు అయితే వేసుకుంటున్నాడు వాడు. ఇంక ఈవినింగ్ వచ్చేసి మా అమ్మాయి గారిని పడుకోబెడదామని చెప్పేసి నేనైతే పడుకొని పోయాను అనమాట. అస్సలు నాకు ఎలా నిద్ర పట్టేసింది అనేది కూడా నాకు తెలియలేదు. ఫుల్ డీప్ స్లీప్ అయితే వచ్చేసింది. ఇంక అందుకని చెప్పేసి వాడిని పడుకోబెట్టలేదు అనమాట, నేనే పడుకుని పోయాను. ఇంకా ఇక్కడ ఫేస్ అంతా కూడా ఒకసారి అయితే తడి చేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నిద్ర మొహంలా కనిపిస్తూ ఉన్నాను కదా, ఇంక అందుకని చెప్పేసి మొహం అంతా తడి చేసేసుకుని ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా బయట కూర్చొని టీ అయితే తాగుతున్నాను. మా మైగాడేమో ఆడుతూ ఉన్నాడు, ఇంకా వాడిని చూసుకుంటూ ఇంకా టీ తాగుతున్నాను అనమాట. టీ తాగేసిన తర్వాత కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి కడగాల్సినవన్నీ కూడా. జస్ట్ మేము భోజనం చేసినవి అలాగే వంట చేసినవి ఏం కడగలేదు అనమాట. జస్ట్ భోజనం చేసిన గిన్నెలు ఉండేసరికి ఇంకా గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసి ఇంక ఇవన్నీ కూడా కడిగేసాను. మా ఇంటి చుట్టూ ఫుల్ వాటర్ అయితే వచ్చాయండి. ఇంక ఇక్కడ మేము ఇప్పుడు ప్రేయర్కి అయితే వెళ్ళేది ఉందనమాట. ఇంక అందుకని చెప్పేసి 3:30 కల్లా ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేశాను నేను.
ఇంక ఇక్కడ మేము కొంచెం రైస్ అయితే మిగిలింది, అలాగే కొంచెం కర్రీ కూడా మిగిలిందనమాట. అవన్నీ తీసేసి అయితే ప్రేయర్కి అయితే రెడీ అయితే వెళ్ళిపోయాం మేము. ఇంకా అక్కడే అనమాట ఈవినింగ్ భోజనాలు. ఇంకా ఇండిపెండెన్స్ డే కదా, ఇంకా అందుకని చెప్పేసి ఫ్లాగ్ కూడా పెట్టుకున్నాను నేను. స్కూల్కి అయితే వెళ్ళేవాళ్ళం ఇలాగా, కాలేజీకి కూడా హాలిడేస్ అయితే ఇచ్చేవారు ఇండిపెండెన్స్ డే రోజు. కానీ స్కూల్కి ఇలాగా వెళ్ళినట్టు గుర్తు తెచ్చుకుని అన్నీ కూడా డాడీ అయితే ఫ్లాగ్స్ తీసుకొచ్చారనమాట, చేతికి పెట్టుకునే బ్యాండ్స్ ఇవన్నీ తీసుకురావడంతో ఇంకా నేను, చెల్లెలు, మా మహిగడు అందరం కూడా చేతికి బ్యాండ్ అలాగే ఇక్కడ ఫ్లాగ్ అంతా అయితే పెట్టుకుని చర్చికి అయితే వెళ్ళాము. చెల్లెలిద్దరు కూడా తమ్ముడైతే తీసుకుని వెళ్ళిపోయాడండి, మా మహిగాని కూడా. నేను ఒక్కదాన్ని అయితే ఆటోకి అయితే వెళ్ళాను అనమాట. ఇంకొక 15 మినిట్స్ అయ్యేసరికి చర్చ్ దగ్గరికి అయితే రీచ్ అయితే అయిపోయామండి. చర్చిలో ప్రేయర్ అంతా కూడా చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. మేమంతా వెళ్ళేసరికి ప్రేయర్ ఏం స్టార్ట్ అవ్వలేదనమాట. జస్ట్ చర్చిలో ఇవన్నీ రిహార్సల్స్ అయితే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మ్యూజిక్ అదంతా సెట్ చేసుకుంటున్నారు అనమాట చర్చిలో. ఇంకక్కడ ఇలా లైట్ షో అంతా కూడా జరిగిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకెలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ద మోస్ట్ పాపులర్ సింగర్ అయిన బెన్నీ జాషువా గారినైతే కలిసాననమాట. నాకు చాలా చాలా హ్యాపీ అనమాట. ఈ 3 డేస్‌లో అంటే ఆగస్ట్ 15, 16, 17లో నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏమైనా ఉందంటే గనక అది మోస్ట్ పాపులర్ సింగర్ అయిన బెన్నీ జాషువా గారిని కలవడమే. ఎవరైనా క్రిస్టియన్ సాంగ్స్ వింటూ ఉంటే గనక ఆయన గురించి మీకు తెలిసే ఉంటది. ఇంకిక్కడే లైట్ షో అయితే చూసేసేయండి. ఇంకా మేము 5:30కి అలా అయితే ప్రేయర్‌కెళ్తే మేము ఇంటికొచ్చేసరికి 10:30 అయితే అయిందండి. ఇంకా ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత మేము కూడా భోజనాలు అవి చేసేసిన తర్వాత ఇంకా చర్చ్ దగ్గర అయితే కొంతసేపు అటు ఇటు అయితే తిరిగామనమాట. ఇంకా చర్చ్ అంతా ఫుల్ లైటింగ్స్‌తో అయితే భలే ఉంది. ఇంకా చర్చ్ అంతా అక్కడైతే చూసేసుకొని డాడీకి అయితే ఫోన్ చేసాము. అప్పుడు డాడీ వచ్చే వరకు వెయిట్ చేసామనమాట మేము అక్కడ. ఇంకా డాడీ అయితే వచ్చేసి మమ్మల్ని అయితే బైక్ మీద అయితే ఇంటికి తీసుకొచ్చారు. ఇంక ఇంటికి రాగానే పడుకోవడమేనమాట. ఎందుకంటే మొత్తం ఇంట్లో పనులన్నీ చేసుకుని అయితే వెళ్ళిపోయాం కదా. డాడీ వచ్చేసి మార్నింగ్ రైసు, కర్రీ ఉంది కదా, అవైతే తినేశారు. ఇంక ఇంటికొచ్చిన తర్వాత అందరూ డ్రెస్ చేంజ్ చేసేసుకుని అయితే పడుకొని పోయాము. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, గుడ్ నైట్.